వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్ఘాట్లో గాంధీజీకి ప్రధాని మోదీ నివాళులు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరణ. చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా. ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు గౌరవం, ప్రభుత్వ బడులపై పెరిగిన నమ్మకం. మంత్రి నారా లోకేష్. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని, ఆయన చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేసిన మహనీయులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం వేగంగా ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారత్ అభివృద్ధి వేగం మరింత పెరిగిందని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులు, తయారీ రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రవాణా అనుసంధానం, మౌలిక వస్తువులు, ప్రజలకు అందుతున్న ప్రాథమిక సౌకర్యాల్లో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు. विकसित भारत निर्माणंलो प्रति ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है. और जब दुनिया की सबसे बड़ी आबादी वाला देश विकसित होने का संकल्प लेता है तो ये दुनिया की नजरों में भी हमारे साहस का परिचायक बन जाता है. दुनिया हमारी तरफ देखने का नजरिया बदलने के लिए मजबूर हो जाती है. प्यारे देशवासियों, और मैं ऐसे ही नहीं कह रहा हूं. पिछले 12 वर्ष में देश के कोटि कोटि नागरिकों ने, दलित हो, पीड़ित हो, वंचित हो, आदिवासी हो, गांव में रहने वाला हो, शहर में रहने वाला हो, गरीब हो, मध्यम वर्ग का हो, युवा हो, बुजुर्ग हो, नारी हो, पुरुष हो, उत्तर हो, दक्षिण हो, पूर्व हो, पश्चिम हो, हर किसी ने पिछले 12 साल में एक संकल्प के साथ, समर्पण के साथ देश को नई ऊंचाइयों पर ले जाने में हर प्रकार से प्रयास किया है. मैं उनके इस प्रयासों का आदरपूर्वक स्वीकार करता और उसी का परिणाम है कि इतने कम समय में 25 करोड़ देशवासी गरीबी को परास्त करके गरीबी से बाहर निकले हैं. इन्हीं देशवासियों का प्रयास का परिणाम है कि हम कभी फ्रेजाइल 5 में गिरे जाते थे. 12 साल के भीतर भीतर हम
एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए हैं। మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పెరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జెండాను ఎగురవేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్ పాటు బుల్లెట్ ఎస్కార్ట్ వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సీఎం కు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కింద మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు గౌరవం, మర్యాద కల్పించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మహిళల భద్రత, గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులను నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొంటూ సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారారని తెలిపారు. దేశంలోనే ఇది ఒక అపూర్వమైన పరిణామమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, మహిళల గౌరవం, విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు. అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక్క పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం. నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. కరికులం మార్చాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజకీయ ప్రజలను సాధించాలనే విధానం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలంటే పోలీసులు అంటే ప్రజలకు రక్షణగా గుర్తుకు రావాలి తప్ప రాజకీయ ప్రతీకారానికి గుర్తుకు రావడం కాదు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వాతంత్రం ఇచ్చింది, మాట్లాడే హక్కులు ఇచ్చింది, శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఇచ్చింది, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, సమానత్వ హక్కును ఇచ్చింది. ఈ హక్కుల్ని ఏ ముఖ్యమంత్రి ఇచ్చినవి కాదు, ఏ ప్రభుత్వం ఇచ్చినవి కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. అందుకే ప్రభుత్వం బాధ్యత వహించి వాటిని పరిరక్షించడం తప్ప తమకు నచ్చిన వారికి మాత్రమే వాటిని వర్తింప చేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి జరిగిన ఎన్నికలు మాత్రమే కాదు. ఎన్నికల మధ్యకాలంలో కూడా ప్రజల గొంతుకు విలువ ఉండడమే ప్రజాస్వామ్యం. ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తికి రక్షణ ఉండాలి. ప్రతిపక్ష కార్యకర్తకు హక్కులు ఉండాలి. ప్రభుత్వానికి ఓటు వేయడానికి వ్యక్తికి సంక్షేమం అందాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన స్వాతంత్రం. స్వాతంత్ర సమరయోధుల కళలు కూడా అదే. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒక విషయాన్ని బలంగా విశ్వసిస్తుంది. అధికారాన్ని ప్రజల పత్రం చేయడం కాదు, ప్రజలకు సేవ చేయడానికే. పేదవాడికి విద్య అందాలి, పేదవాడికి వైద్యం అందాలి, రైతుకు భరోసా ఉండాలి, మహిళలకు భద్రత ఉండాలి, యువతకు ఉద్యోగ ఉపాధి దొరకాలి, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు రావాలి. అభివృద్ధి అంటే కొన్ని భవనాలు, కొన్ని రోడ్లు మాత్రమే కాదు. ప్రతి కుటుంబానికి జీవన ప్రమాణం పెరగడమే అభివృద్ధి. ప్రతి పిల్లవాడికి మంచి చదువు అందడమే అభివృద్ధి. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండడమే అభివృద్ధి. టీడీపీ నేతలు ఆరోపిస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. ఆ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డిఎస్సి నియామక ప్రక్రియపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక్కో గ్రూప్ 1 అభ్యర్థి నుంచి 5 కోట్ల లంచం తీసుకున్నారంటూ టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన 16,700 ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియను విమర్శించడంపై కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని వారు స్పష్టం చేశారు. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగల. గత ప్రభుత్వ నిర్వాహకంలో గ్రూప్ 1 పరీక్షల్లో ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా మూల్యాంకనంలో తప్పు చేసి అయిన వాళ్ళకి కట్టబెట్టారు, ఏ విధంగా అవినీతి జరిగిందో వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నిర్దిష్టంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కడో ఏదో జరిగిందని దొంగతనం చేసి పారిపోతే ఎవరినో చూపించి దొంగ అని పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటి దుర్మార్గుల పరిపాలన ఉన్నంత కాలం కూడా ఏ విధంగా నిర్వర్తించారో, ఏ విధంగా ప్రజల గొంతు నొక్కారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవిక విధానం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. 3 మాటలు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మూల్యాంకనం చేసిన మీరు ఈరోజు డిఎస్సీ పైన, లోకేష్ గారి పైన మాట్లాడుతున్నారు. సరే, ఎన్ని ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి రాడు. కౌన్సిల్ సభ్యులు మాత్రం మమ్మంటాడు. గ్రూప్ 1లో డబ్బులు చేతులు మారినాయి, ట్యాంపరింగ్ జరిగినది స్పష్టంగా తెలుస్తోంది. డిఎస్సీలో 3.5 లక్షల మంది పరీక్షలు రాసినారు. 3.5 లక్షల మందిలో ఒక్కనికి ఒకరు డబ్బు ఇచ్చిండు అక్కడ బయటకు వచ్చిందే. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో అలరించిన అరుదైన పుట్టగొడుగు 3 కేజీల బరువు. అతిపెద్ద పరిమాణం ఉండడంతో ఆశ్చర్యంలో ప్రజలు గతంలో ఎప్పుడూ ఇంత పుట్టగొడుగు చూడలేదంటున్న ఏజెన్సీ వాసులు. దాని జాతి, విషపూరిత లక్షణాలపై నిపుణుల నిర్ధారణ లేకుండా ఆహారంగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న వైద్యులు.
అన్నమయ్య జిల్లా రాయచోటి చెడ్డి గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డీఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. చెడ్డి గ్యాంగ్ల కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు. నివాస ప్రాంతాల చుట్టుపక్కల అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన మీడియా సమావేశం ద్వారా ప్రజలకు సూచించారు. ప్రజలు తమ ఇళ్లకు, కాలనీలకు భద్రత కల్పించేందుకు వీలైనంత వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదని డీఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా గ్యాంగ్ల కదలికలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఇప్పటికే మదనపల్లె, పీలేరు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ల కదలికలను పోలీసులు గుర్తించినట్టు ఆయన తెలిపారు. రాయచోటి పరిధిలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు చేరవేసి నేరాల నియంత్రణలో సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజల అప్రమత్తత, పోలీసుల సమన్వయంతోనే నేరాలను అరికట్టగలమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈరోజు రాయచోటి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే 20 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మావిల్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు, తర్వాత ఇంకొకతను అతని అసోసియేట్ కోటకొండ ఆంజనేయులు అలియాస్ రామాంజులు అలియాస్ గుండు. వీళ్ళిద్దరిది కూడా తుమ్ముకుంట గ్రామము, గాలివీడు మండలము. వీళ్ళ మీద ఇంతకు మునుపు కూడా పలు కేసులు ఉండడం జరిగింది. దాదాపు దీంట్లో మొదటి ముద్దాయిన వీరారెడ్డి మీద 31 కేసులు అనంతపురం జిల్లా, తర్వాత మన రాయచోట్లో కూడా ఇతని మీద కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా రాయచోటి అర్బన్ సిఏ గారు, తర్వాత ఎస్ఐ విష్ణు, జహీరు, వాళ్ళ సిబ్బంది ఈ మల్లికార్జున, బాబ్జీ, శివరాజేంద్ర వీళ్ళంతా కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి మనము 7 మోటార్ సైకిల్ అని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ 2 మోటార్ సైకిల్ గురించి రాయచోటి అర్బన్ పిఎస్ లో కేసులు నమోదై ఉన్నాయి. మిగతా 5 కేసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసినారు అనేది వాళ్ళు క్లారిటీగా మనకి కన్ఫెషన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఆ కేసులు నమోదైన వివరాలు తెలుసుకొని వాళ్ళని కూడా దాంట్లో పీటీ వారెంట్ కింద కన్సర్న్ ఆఫీసర్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీళ్ళని 7 కేసులు 7 మోటార్ సైకిల్ రికవరీ చేశాము. తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే మా యొక్క ఆఫీసర్స్, తర్వాత మా యొక్క సిబ్బంది, స్టాఫ్ దీంట్లో వీళ్ళని అరెస్ట్ చేసి రికవరీ చేసినందుకు గాను మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగుల ఐపీఎస్ గారు వాళ్ళకి అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహచానం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం పూలమాలలతో ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.
తాడిపత్రిలో మువ్వనెల జెండా రెపరెపలు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తాడిపత్రిలో అంగరంగ వైభవంగా జరిగాయి. పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్ రెడ్డి కలిసి 115 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ మా పెదనాన్న కళ ఈ రోజు ఫలించింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక స్వాతంత్ర సమరయోధుడి వేషధారణలో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి చేతిలో జాతీయ జెండాతో ఉత్సాహంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 115 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాతో తాడిపత్రి దేశభక్తితో మార్మోగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.